నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్, ప్లీజ్ బి కాన్సన్ట్రేట్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ వినే ముందు టిల్ ఫంక్షన్స్, టిల్ స్ట్రింగ్స్ మొత్తం వినేరండి, లేదా ఇక్కడికి మాత్రం రావద్దు, ఇది మీకు అర్థం కాదు. సో డేటా స్ట్రక్చర్స్ is a way of organizing, storing and managing data in a computer so that it can be accessed and modified efficiently. సో మీకు ఓకే చెప్తున్నాను. సో ఒక డేటాని, ఒక సెట్ ఆఫ్ డేటా ఉంది నాకు. సెట్ ఆఫ్ డేటా అంటే ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి నాకు. వాటిని నేను స్టోర్ చేసుకోవాలి, వాటిపైన నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. అంటే యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ ఏదైనా చేయాలి. సో అలాంటప్పుడు నేను డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటాను. ఇది కూడా స్టోరింగ్ పర్పస్కే. సార్ నాకు వేరియబుల్ ఉంది కదంటే, వేరియబుల్లో సింగిల్ వాల్యూస్ మాత్రమే మనం స్టోర్ చేసుకుంటాము. బట్ నాకు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు నేను డేటా స్ట్రక్చర్స్కి వెళ్తాను. ఓకేనా? యా. ఇన్ పైథాన్ ద మెయిన్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ లిస్ట్, సెట్, టెంపరీ, డిక్షనరీ. ఇవి మనకు 4 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎందులో కాదు, పైథాన్లో. ఓకేనా? 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ ద లిస్ట్. సో లిస్ట్ కి అరేస్ కి మీకు డిఫరెన్స్ చెప్పాలి. అరేస్ లో మనం సింగిల్ టైప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలుగుతాము, లేదా ఇంటీజర్, లేదా స్ట్రింగ్, లేదా ఫ్లోట్, ఇలా. బట్ లిస్ట్ లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేసుకోగలుగుతాను. లైక్ స్ట్రింగ్, ఇంటీజర్స్, ఫ్లోట్, ఏదైనా కాంబినేషన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతాను. అండ్ లిస్ట్ అనేది చేంజబుల్. దాన్ని ఒక్కసారి మనం లిస్ట్ క్రియేట్ చేసుకున్నాక దాన్ని నేను చేంజ్ చేయొచ్చు, దాన్ని నేను డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నా ఇష్టం. ఎందుకు సార్ అంటే సరదా. ఓకేనా? సో ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. దాని పేరే మనం మ్యూటబుల్ అని చెప్పి అంటాము. ఇట్స్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్. ఒకటే ఆర్డర్లో ఉంటుంది, ఒక ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది, మనం చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. అలోస్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆల్సో. అంటే ఒక లిస్ట్ లో మనకు డూప్లికేట్ వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైనా వాల్యూస్ ఇచ్చుకోవాలి. సో వీటికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఎందుకు? ఇది మ్యూటబుల్ కదా, చేంజ్ చేసుకోవాలి కదా, దానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. యా. ద ఫస్ట్ వన్ ఇస్ ద అపెండ్ ఆఫ్ ఎక్స్. అపెండ్ అంటే మనం యాడ్ చేసుకోవడానికి, సింగిల్ డేటా యాడ్ చేసుకోవడానికి. యాడ్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్, లాస్ట్ లో యాడ్ చేసుకోవడానికి. ఇన్సర్ట్ ఐ కామా ఎక్స్. ఐ అంటే మనకు ఇండెక్స్ నెంబర్, ఎక్స్ అంటే మనకు వాల్యూ. ఎగ్జాక్ట్ గా ఒక ఇండెక్స్ నెంబర్ దగ్గర నేను యాడ్ చేయాలి అంటే ఇన్సర్ట్కి వెళ్ళాలి నేను. సో రిమూవ్ ఆఫ్ ఎక్స్ అంటే రిమూవ్ చేయడానికి, డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఫస్ట్ అకరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ అపెండ్ నుంచి వెళ్తాం. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ లిస్ట్ 1, 2, 3, 3, 4, 5, 6. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో నేను అపెండ్ చేయాలి. ఏ డాట్ అపెండ్ ఆఫ్, లైక్ నేను 8ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ ప్రింట్ ఏ, ఇప్పుడు నేను డేటాని నేను చూసుకోవాలంటే ఏదైనా చేంజ్ అయిందా, ఏదైనా యాడ్ అయిందా దాన్ని చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం దాన్ని ఏం చేయాలి? ప్రింట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రింట్ చేసుకోవాలి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద రన్, లుక్ ఎట్ హియర్ 1, 2, 3. ఎక్కడ అయింది? 8 లాస్ట్ లో యాడ్ అయింది. ఓకేనా? దీన్ని మనం అపెండ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇది ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్, నేను 0th ఇండెక్స్ లో, అంటే ఫస్ట్ ఇండెక్స్ కదా, ఇక్కడ నేను 10 అనే వాల్యూని నేను ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ ఏ. చూడండి ఇక్కడ వచ్చిందా? ఇంతకుముందు ఏముంది? 1 ఉండే. సో ఇప్పుడు నాకు ఏముంది వచ్చింది? 10 వచ్చింది. ఎందుకు సార్ అంటే నేను ఇక్కడ యాడ్ చేశాను కదా, మీరు గమనించాలి మీరు. ఓకేనా? 0, 10. సో 0th ఇండెక్స్ లో 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేసుకోండి అని చెప్పి. నెక్స్ట్ అపెండ్ అంటే లాస్ట్ లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇగో లాస్ట్ లో వచ్చింది. సో ప్రింట్. నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది? రిమూవ్ ఉందా? రిమూవ్. సో రిమూవ్ అంటే ఏ డాట్, ఇక్కడ గమనించండి, రిమూవ్ ఆఫ్ 3 ఆరెల్స్, ఇక్కడ కాదు 3. ఇంకా మీకు డిఫరెన్స్ అర్థం కావడానికి 3 ఇక్కడ పెడుతున్నాను. సో రిమూవ్ ఆఫ్ 3. సో ఇక్కడ 2 పక్కన 3 ఉంది, 6 పక్కన కూడా 3 ఉంది. ఏ 3 డిలీట్ అవుతుంది సార్ అంటే ఫస్ట్ 3 ఎక్కడైతే కనిపిస్తుందో ఆ 3 మాత్రమే డిలీట్ అవుతుంది. ఎక్కడుంది? నాకు ఫస్ట్ 2 పక్కనే ఉంది కాబట్టి 2 పక్కన 3 నాకు డిలీట్ అవుతుంది. సో 2 పక్కన ఏమొచ్చింది? ఇప్పుడు 4 వచ్చింది. 3 ఎటు పోయింది? పోయింది. నేను పోతా సార్ అని చెప్పి పోయింది. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ద పాప్. పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ నాకు డిలీట్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఏ డాట్ పాప్. పోయిందా? ఏం పోయింది? 8 పోయింది. 8ని నేను అపెండ్ చేసుకున్న, పాపం లాస్ట్కి వెళ్ళింది. బట్ ఇక్కడ నేను మళ్ళీ పాప్ చేసుకున్నా, పాప్ లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ పాప్ అయింది. సో ఇక్కడ రిమూవ్ లో నాకు డేటా, ఒక డేటాని నేను డిలీట్ చేసుకోవచ్చు. పాప్ లో నేను ఒక ఇండెక్స్ నెంబర్ తో డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను 3 అని చెప్పి ఇక్కడ ఇస్తే, సో డిఫరెన్స్ కోసం మళ్ళీ ఇక్కడ ప్రింట్ అని చెప్పిస్తున్నాను.
సో ఇక్కడ 3 అంటే డేటా, నాట్ ద డేటా, ఇట్స్ డేటా. ఇక్కడ 3 అంటే నాకు ఇండెక్స్ నెంబర్, నాట్ ద డేటా. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది, 10 1 4 5 6 3 8. సో ఇందులో 10 అనేది నాకు జీరోత్ ఇండెక్స్ నెంబర్, 1 ఫస్ట్ ఇండెక్స్ నెంబర్, సెకండ్ ఇండెక్స్ నెంబర్, 4 అనేది నాకు థర్డ్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా. సో ఐ డిడ్ ద ఏ డాట్ పాప్ ఆఫ్ 3 అంటే థర్డ్ ఇండెక్స్ నెంబర్ డిలీట్ అవ్వాలి అని చెప్పి. సో థర్డ్ ఇండెక్స్ నెంబర్లో ఏముంది, నాకు 4 ఉంది కదా. సో 4 డిలీట్ అయింది. ఇక్కడ 4 వచ్చిందా, రాలే కదా, రావట్లేదా, రావట్లేదు. ఓకేనా. 4 అనేది నాకు డిలీట్ అయింది. దట్ ఈస్ ద పాప్ థర్డ్. ఓన్లీ మనం పాప్ అని ఇస్తే లాస్ట్ వాల్యూ డిలీట్ అవుతుంది. అదే మనం పాప్ లో ఏదైనా వాల్యూ ఇస్తే, ఏదైనా ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆ ఇండెక్స్ నెంబర్ లో ఉన్న వాల్యూ డిలీట్ అవుతుంది. రిమూవ్ ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ డిలీట్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే. దెన్ ఆఫ్టర్ ద సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకు. ఇక్కడ సార్ట్ అనే ఫంక్షన్ మనకు ఆ లిస్ట్ ని మనం సార్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ రివర్స్ అనేది ఒక లిస్ట్ ని మనం రివర్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ క్లియర్ అనేది ఆ లిస్ట్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్ ఫంక్షన్స్. ఇక్కడ కొంచెం వీడియో ఆపేసి ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం చూడండి. ఓకేనా. పాప్ సార్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ డాట్ సార్ట్, అండ్ ఇక్కడ చూడండి రివర్స్, నెంబర్ డాట్ రివర్స్, అండ్ ఇక్కడ చూడండి క్లియర్, ఏ డాట్ క్లియర్, ఫ్రూట్స్ డాట్ క్లియర్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి టపుల్. ఓకేనా. టపుల్ అనేది ఆర్డర్డ్, ఇమ్యూటబుల్, కెన్ నాట్ బి చేంజ్, దాన్ని మనం చేంజ్ చేయలేము. అల్లోస్ డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. ఇందులో మనం డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఇమ్యూటబుల్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్. ఓకేనా. అండ్ టపుల్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే పారెంథసిస్ లో ఇవ్వాలి. ఓకే. సో ఏ ఈక్వల్స్ టు 1 2 3 3 43 4 3. ఓకేనా. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏం చెప్పిస్తున్నాను, టైప్ ఆఫ్ ఏమొస్తుంది, టపుల్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఏం చెప్పిస్తున్నాను, ప్రింట్ ఏం చెప్పిస్తే ఏలో ఉంది ఆ వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీనికి మనకు ఇమ్యూటబుల్ కాబట్టి, ఇమ్యూటబుల్ అంటే దాన్ని మనం చేంజ్ చేసుకోలేము, దాంట్లో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోలేము, అందులో ఉన్న వాల్యూస్ని మనం ఎడిట్ చేసుకోలేము, అందులో ఉన్న వాల్యూస్ మనం డిలీట్ చేసుకోలేము. కాబట్టి అది ఇమ్యూటబుల్. కాబట్టి మనకు యాడ్, ఇన్సర్ట్, అపెండ్ ఈ ఫంక్షన్స్ ఏమి ఉండవు. దాన్ని మనం ఓన్లీ చూసుకోగలుగుతాం కాబట్టి ఓన్లీ ఇండెక్స్ అండ్ కౌంట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో కౌంట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ 4 అని చెప్పిస్తున్నాను. 4 అని చెప్పిస్తే దానికి ఆ 4 అనే వాల్యూ 3 అని చెప్పించాను. 4 కాదు, ఇక్కడ 3 అని చెప్పించాను. సో అంటే 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆ టపుల్లో అని చెప్పిస్తుంది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, కాబట్టి 2 అని చెప్పి వచ్చింది. ఒకవేళ కౌంట్ ఆఫ్ 1 అని చెప్పిస్తే ఏమని వస్తుంది, 1 అని చెప్పి వచ్చింది. ఎందుకంటే 1 టైమే నాకు రిపీట్ అయింది కాబట్టి, 1 టైమే ఉంది కాబట్టి. లేదా 43 అని చెప్పి ఎన్నిసార్లు ఉంది 43 మనకు, 1 టైమే ఉంది కాబట్టి 1 అని చెప్పి వచ్చింది. సో నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే దాని యొక్క ఆ నెంబర్ యొక్క ఇండెక్స్ ఎంత ఉందని చెప్పి చూసుకుంటుంది. సో మనకు 43 యొక్క ఇండెక్స్ ఎంత ఉంది, ఇదేమో జీరోత్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అండ్ థర్డ్ ఇండెక్స్. సో 3 అని చెప్పి వచ్చింది మనకు. ఓకేనా. ఈ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. ద నెక్స్ట్ ఈజ్ సెట్ డేటా స్ట్రక్చర్, సెట్ టైప్. సో సెట్ అంటే ఏంటి, మూవీ సెట్. సో సెట్ అంటే ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్, మ్యూటబుల్, నో డూప్లికేట్ వాల్యూస్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే అందులో ఒక ఆర్డర్లో ఉండదు, ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యూటబుల్, వీ కెన్ చేంజ్ ద వాల్యూస్. అండ్ నో డూప్లికేట్ వాల్యూస్, లిస్ట్లో ఏముంది మనం డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఆర్డర్డ్ వన్ అండ్ దట్ ఈస్ మ్యూటబుల్. బట్ ద సెట్ ఈస్ ద అన్ఆర్డర్డ్, ఆర్డర్ చేంజ్ అవుతుంటుంది అండ్ డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. సో లెట్స్ సి. అండ్ సెట్ అనేది మనకు ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటుంది. 1 2 3 1 2 4 అని చెప్పించాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ అని చెప్పిస్తే 1 2 అని రావాలి కదా, ఏమొచ్చింది 1 2 3 4 అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో 1 2 3, ఈ 1 2 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఈ 2 పోయాయి. నెక్స్ట్ 4 అని ప్రింట్ అయింది. అంటే డూప్లికేట్ వాల్యూస్ రిపీట్ అవ్వవు, డూప్లికేట్ వాల్యూస్ ప్రింట్ అవ్వవు ఇందులో. అండ్ వీటి యొక్క ఫంక్షన్స్ యాడ్, అప్డేట్. అంటే యాడ్ అంటే సింగిల్ వాల్యూస్ కి, లిస్ట్ లో మనకు ఎక్స్టెండ్ అని చెప్పి ఉంటుంది. ఎక్స్టెండ్ ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ నేను యాడ్ చేసుకోవడానికి. అదే సెట్ లోకి వచ్చేసరికి మనకు అప్డేట్ అని చెప్పి ఉంటుంది. అప్డేట్ అంటే ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ నేను యాడ్ చేసుకోవడానికి ఒకేసారి. లేదా నాకు సింగిల్ వాల్యూ యాడ్ చేసుకోవాలంటే యాడ్ అనే ఫంక్షన్. అక్కడేమో ఇన్సర్ట్ అనే ఫంక్షన్, అపెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. సో రిమూవ్ ఈజ్ యూస్ టు రిమూవ్ ద వాల్యూస్, డిస్కార్డ్ ఈజ్ యూస్ టు
ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. రిమూవ్ అండ్ డిస్కార్డ్ కి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? సో ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 2 అని చెప్పిస్తున్నాం. వెయిట్, ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 2 అని చెప్పించాను. దెన్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఏ అని చెప్పించాను. అంటే 2ని నేను రిమూవ్ చేసేసి ప్రింట్ చేసుకున్నాను. సో 2 రిమూవ్ అయిపోయింది కదా, 1 3 4. ఓకేనా? ఇప్పుడు నేను 20 అని చెప్పిస్తే ఏమని వచ్చింది? ఎర్రర్ వచ్చింది. కీ ఎర్రర్ 20 అంటే ఆ వాల్యూ లేదు అని చెప్పి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రిమూవ్ కాకుండా నేను డిస్కార్డ్ అని చెప్పిస్తున్నాను. ఓకేనా? డిస్కార్డ్ అని చెప్పిస్తే ఇప్పుడు గమనించండి ద మ్యాజిక్. ఏమని వచ్చింది? 1 2 3 4 20 అనేది లేదు. నాకు ఇక్కడ ఎర్రర్ రాలేదు. అది మీరు గమనించాలి. సో రిమూవ్ అని చెప్పి ఇచ్చి ఏదైనా ఒక వాల్యూ లేని వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుంది. అదే డిస్కార్డ్ అని చెప్పి ఇచ్చి ఏదైనా లేని వాల్యూ ఇస్తే ఎర్రర్ రాదు. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇన్ ద డిస్కార్డ్ we won't get the errors. In the remove we will get the errors if that value is not found. Okay? Yeah. Pop అంటే remove the random elements. A dot pop print a. ఏదైనా ఒక వాల్యూ రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అని చెప్పి కాదు. సో ఇఫ్ ఐ గివ్ ద 4, then it's an error. Set pop takes no argument, but in the list it will take the arguments. It will take the index values. Okay, please try to remember. ఎప్పుడైనా మీరు ఒక నేర్చుకుంటున్నారు అంటే దాని యొక్క ప్రీవియస్ డేటా స్ట్రక్చర్స్ తోటి కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? దెన్ యూనియన్ అంటే కంబైన్ ద 2 సెట్స్. ఇంటర్సెక్షన్స్ అంటే ఆ 2 కంబైన్ చేసి ఇంటర్సెక్షన్ వాల్యూ ఉంటుంది, కామన్ వాల్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇస్తుంది. క్లియర్ అంటే it will clear all the set. So these are the functions. Okay, now please try to do it. A dot union of b, a dot intersection of b, a dot difference of b. Okay, now yeah, symmetry difference ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. Then the next is the dictionary. Then the next one is the dictionary. Dictionary is an unordered from Python. ఇదొకటి అప్డేట్ ఇది. From Python 3.7 onwards, it maintains order. So ఒకవేళ మీ సిస్టంలో 3.7 అనే వర్షన్ ఉంటే డిక్షనరీ అనేది ఆర్డర్లోనే మెయింటైన్ చేస్తుంది. లేదంటే దాని యొక్క ప్రీవియస్ వర్షన్ మాత్రం ఆర్డర్ మెయింటైన్ చేయదు. ఓకేనా? స్టోర్స్ కీ పేర్ వాల్యూస్. సో దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీకి ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. కీ మస్ట్ బి యూనిక్. కీస్ అనేది ఖచ్చితంగా యూనిక్గానే ఉండాలి కదా, లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ద సింటాక్స్ వచ్చేసరికి నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలంటే ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్లో. ఫ్లవర్ బ్రాకెట్స్ ఎందులో ఉంది? నాకు సెట్లో ఉంది. బట్ అందులో నాకు సింగిల్ వాల్యూస్ అంటే వాల్యూస్ కామా 1 2 3 అలా ఇచ్చాను. బట్ ఇక్కడ నేను కీ వాల్యూస్ ఇవ్వాలి. జలంధర్. ఓకే, నేమ్ అని చెప్పిస్తున్నాను. నేమ్ వచ్చేసి నాకు ఇది కీ అండ్ వాల్యూ వచ్చేసి నాకు జలంధర్ కామా నాకు ఐడి అని చెప్పిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 1 అని చెప్పిస్తున్నాను. ఓకేనా? సో ఇది నాకు డిక్షనరీ, ఇది నాకు కీ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, రైట్ సైడ్ ఉన్నది వాల్యూస్. ఐడి అనేది కీ, 1 అనేది నాకు వాల్యూ. ఇది నాకు క్రియేట్ అయిపోయింది. డిక్షనరీ అనేది మ్యూటబుల్ కాబట్టి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో కీ ఇస్ ద ఫంక్షన్ టు గెట్ ఆల్ ద కీస్. ఓకే, సో ప్రింట్ d డాట్ కీస్. ఏమైనా వచ్చాయి? నాకు ఓన్లీ కీస్ వచ్చాయి. నేమ్ అండ్ ఐడి నాకు కీస్ కదా. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్. ప్రింట్ d డాట్ వాల్యూస్. సో నాకు వాల్యూస్ మాత్రమే వస్తాయి. వాల్యూస్ ఏమున్నాయి? జలంధర్ అండ్ 1 వచ్చిందా? యా. దెన్ నెక్స్ట్ ఐటమ్స్. రిటర్న్ ద కీ పేర్ వాల్యూస్. ఆ కీ పేర్ మొత్తం ఆ కీ వాల్యూస్ అండ్ కీ అండ్ వాల్యూస్ నుండి వస్తాయి. సో గెట్ కీ. సో గెట్ కీ అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఒక కీ మాత్రమే కావాలి, అన్ని కీస్ కాదు. అండ్ అప్డేట్ అంటే ఏదైనా ఒక వాల్యూని, ఒక కీలో ఉన్న వాల్యూ నేను అప్డేట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఈ అప్డేట్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ పాప్ అంటే పాప్ ఆఫ్ కీ అని చెప్పి ఇస్తున్నాము. సో పాప్ ఆఫ్ కీ అంటే ఆ కీ వాల్యూ ఇస్తాం కదా, దాన్ని మనం డిలీట్ చేయడం. సో క్లియర్ అంటే ఇట్ విల్ క్లియర్ ద ఎంటైర్ డిక్షనరీ. సో ఇది నాకు ఫంక్షన్స్. కీస్, వాల్యూస్, అప్డేట్, గెట్ కీ, అప్డేట్ ఆఫ్ డిక్షనరీ టు, ఓకే, అండ్ ద పాప్ కీ, క్లియర్. సో బెటర్ టు ప్రాక్టీస్ దీస్ ఆల్ ద ఫంక్షన్స్.